సంధ్య, ఏపీలో అధికార ప్రతిపక్షాలకి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త అంశం దొరుకుతోంది యుద్ధానికి దిగడానికి. అవును, రాజకీయ రగడ ముదురుతోంది. అది చినికి చినికి గాలివానగా మారుతోంది. మొన్నటిదాకా విశాఖ భూకుంభంపై ముదిరిన మాటల యుద్ధం ఇప్పుడు కృష్ణా డెల్టాకు మొదలైంది. డెల్టాకు అన్యాయం చేసిందే చంద్రబాబు అని ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. అయితే జూన్ నెలలోనే డెల్టాకు గోదావరి నీళ్లు ఇవ్వడంతో ప్రతిపక్షం తట్టుకోలేకపోతోందని అధికార పక్షం విమర్శిస్తోంది. పట్టిసీమ పంపుల ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించారు. అక్కడి నుంచి తూర్పు కృష్ణా డెల్టాకు సాగునీటిని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. జూన్ నెలలో కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. మొత్తం 2500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాకు విడుదల చేశారు. బందరు, ఏలూరు కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. డ్రైవాస్ కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 1.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఈ నీటి విడుదలపై అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. జూన్ ఎండింగ్ లో కృష్ణా డెల్టాకి, అది ఈస్ట్ కేఈ డెల్టాకి కొంత సాగునీరిచ్చి 11 సంవత్సరాలు చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయినట్టు మాట్లాడటమే కాకుండా ఆయన సహజమైన ధోరణిలో, సహజమైన అలవాట్లుగా ప్రతిపక్షాల మీద దుమ్మేస్తూ పోయటం చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ పట్టిసీమ పరుగులు ప్రకాశం బ్యారేజీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతూ ఉన్నారు. ఎందుకు నీకింత దుగ్ధ? ఎందుకు నీకింత కడుపు మంట? ఎందుకు నొప్పులు పోసుకుంటున్నావు? పట్టిసీమ పూర్తయితే మెడగోసుకుంటా ఉన్నారు, చేయగోసుకుంటా ఉన్నారు. ఆ ఉరవకొండ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేస్తానన్నాడు సంవత్సరంలో గడితే. ఇవాళ సంవత్సరం తిరగకుండా మొదటి సంవత్సరంలోనే 8.8 టీఎంసీలు పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్ ద్వారా తెచ్చాం. మీరు చెప్పిన మాటలు చూస్తూ ఉంటే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడూ కూడా నీళ్లు చూడలేదు, కాలువల ద్వారా నీళ్లు తీసుకుని పంటలు పండించలేదు, నేను వచ్చే ఇచ్చాను అని గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాకముందు, మీరు లేని సమయంలో కృష్ణా డెల్టా రైతాంగం ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు సుభిక్షంగా పండించుకున్న చరిత్ర ఉన్న కృష్ణా డెల్టా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను మైలవరానికి నీళ్ళు ఇచ్చావా, కృష్ణా జిల్లాకు నీళ్ళు ఇచ్చావన్నా? ఎస్, దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా. నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతాలు నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, అట్లాగే గోదావరి జిల్లాలో చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం దగ్గర 7 లక్షల ఎకరాలకి 7 నియోజకవర్గాలు 2 జిల్లాల మెట్ట ప్రాంతాలకి గోదావరి జలాలు తరలిస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెలలో పనులు ప్రారంభం చేస్తాం. సంవత్సరం తిరగకుండా మా మెట్ట ప్రాంతాలు, కృష్ణా గోదావరి జిల్లాలు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల వల్ల ఇవాళ ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవ్వబోతున్నాయి. మేము చేసాం, చేస్తున్నాం, చేసి చూపిస్తాం. 2018కి ఏమో పోలవరం పూర్తి చేస్తాం, మేము నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్తారు. ఇంకో పక్కన పురుషోత్తపట్నంకి 1700 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి మళ్ళీ అదే ఉద్దేశాలతో కూడుకున్న ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే పట్టిసీమ ఏమో 2014 ఎన్నికల ఖర్చు, పురుషోత్తపట్నం ఏమో 2019 ఎన్నికల ఖర్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను జనవరి 5న శంకుస్థాపన చేశాం. ఆగస్టు 15న జాతికి అంకితం చేయాలి, నీళ్లు వదలాలని పరిగెడుతున్నాం. నవంబర్కు పూర్తి చేయాలనే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. నిన్న నీ నాయకులు పురుషోత్తపట్నం దండగాని మాట్లాడుతున్నారు. మీకున్న అవగాహన కానీ, మీకున్న జ్ఞానం కానీ, మీకున్న ఆలోచనలు కానీ, అవినీతి డబ్బుతో 100 కోట్లు శాంతకిషోర్ సర్వేలకు ఖర్చు పెట్టి అధికార పక్షం మీద బురద చల్లి సోషల్ మీడియాలో నీ ఇష్టారాజ్యంగా బురద జిమ్ముతా
నువ్వు ఇవాళ అధికారం కోసం పగటి కళ్ళకంటా ఉన్న ఉత్తర కుమార జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి మరో అంశంలో అధికార ప్రతిపక్షాలు తలపట్టాయి. ఈ మాటల యుద్ధం ఏ వైపు దారితీస్తుందో చూడాలి. దీప్తి, చంద్రబాబు రామ్నాథ్ కోవింద్ ను సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? అదేగా కాంగ్రెస్ ప్రశ్న. జూలై 4th రామ్నాథ్ కోవింద్ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ని కార్నర్ చేస్తోంది ప్రతిపక్ష కాంగ్రెస్. చంద్రబాబు అంటే ఎన్డీఏ మిత్రపక్షం, మరి మీరెందుకు కోవింద్కి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కేసీఆర్ని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేందుకు అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకి ఓటేయరా అని నిలదీస్తోంది. రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం, ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సీఎంలు సపోర్ట్ చేయడం వేగంగా జరిగిపోయాయి. ఇటు జూలై 4వ తేదీన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలను, ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలను కోవింద్ కలుసుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే విందుకు రామ్నాథ్ హాజరు కానున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు తెలుగు రాష్ట్రాల్లో 4వ తారీఖున పర్యటిస్తున్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి యొక్క ఆహ్వానం మీదట మధ్యాహ్న భోజన కార్యక్రమం వారితో కలిసి భోజనం ఆరగించి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరినీ కూడా కలుసుకుంటారు. దానికి ముందు వైఎస్ఆర్ పార్టీ వారు కూడా మేము హైదరాబాద్లోనే కలిస్తే బాగుంటుందన్నారు. వారితో కూడా సమావేశం అవుతారు. అలాగే బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత విజయవాడ, అమరావతికి వెళ్ళి విజయవాడలో మరి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన అభ్యర్థి గారి గౌరవార్థం తేనేటి విందు ఇస్తున్నారు. ఆ తేనేటి విందులో పాల్గొని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులందరినీ కూడా పరిచయం చేసుకుని వారి యొక్క మద్దతును కూడా కోరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్తారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన టీడీపీ, వైసీపీ నేతలను ఆయన కలుసుకుంటారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. పైగా బిల్లును లోక్సభలోకి తీసుకురావడం వెనుక అప్పటి స్పీకర్ మీరా కుమార్ చేసిన కృషి కూడా చాలా గొప్పదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అలాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా నిలబడితే కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదంటున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 5 నిమిషాల్లో నేను అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ నడుస్తుంది. అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసే సమయానికే కేసీఆర్ గారు బీజేపీకి మద్దతు ప్రకటించిండు. తెలంగాణ మైనారిటీస్కి, ప్రత్యేకంగా తెలంగాణ ముస్లింస్కి కేసీఆర్ గారు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నాడు? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు టీఆర్ఎస్ తిప్పికొట్టింది. గెలిచే అవకాశం లేకపోయినా మీరా కుమార్ను తెరపైకి తెచ్చి ఆమెకున్న ప్రతిష్టను కాంగ్రెస్ నేతలే దిగజార్చుతున్నారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. కోవింద్కు సపోర్ట్ చేయడం వెనుక బీజేపీకి, ఎన్డీఏకి దగ్గరయ్యే ప్రయత్నాలు అస్సలు లేవంటున్నారు. దీప్తి, ఏపీలో మరో హాట్ టాపిక్. నంద్యాల ఉప ఎన్నికేగా, అటు శిల్ప, ఇటు భూమా, మధ్యలో జనసేన కూడా ఉంది. సంధ్య, ఏపీలో రాజకీయ వేడి రాజేస్తున్న నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఇప్పటి వరకు వార్ 2 వర్గాల మధ్య అనుకుంటున్నాం. అవును, ఇప్పటికే వైసీపీ, టీడీపీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. అవును. అయితే లేటెస్ట్ గా కాంగ్రెస్ కూడా తాము పోటీ చేస్తామని కన్ఫర్మ్ చేసింది. వీటి సంగతి ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ జనసేన నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా? ఈ సమరంలో జనసేన స్టాండ్ ఏంటి అనే దానిపై ఏపీ రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ప్రతిపక్షాలు వ్యూహాలకు దిగాయి. ఇప్పటి నుంచి రాజకీయ సవాళ్లతో వేడెక్కిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మిగతా పార్టీల పాత్ర ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. నంద్యాలతో కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా కాంగ్రెస్ విషయానికొస్తే నంద్యాలతో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకా తేలలేదు. ఎన్నికలకు ఇంకా 3-4 నెలలు ఉండగానే సీఎం ప్రచారం ప్రారంభించారని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఎలక్షన్లో పోటీ ఎందుకు చేయము ఉంటాను, దాని గురించి నెలల వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి, ప్రజల మీద విశ్వాసం లేదు కాబట్టి, ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి, దోషులుగా నిలబడ్డారు కాబట్టి, దొంగలుగా నిలబడ్డారు కాబట్టి, దోపిడీదారులుగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు ప్రజలను భయపెట్టి, భయభ్రాంతులు చేసి, దౌర్జన్యం చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే పరిస్థితి కనిపిస్తుంది. అవసరం మాకు లేదు. మరోవైపు ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ జనసేన పైన ఉంది.
2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. అయితే భూమా నాగిరెడ్డి హఠాత్ మరణంతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సాంప్రదాయం అనుసరించి ఎన్నికలకు దూరంగా ఉంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇటు నంద్యాలలో ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉండి తెర వెనుక విమర్శలు చేసుకున్న వారు ఇప్పుడు బహిరంగంగానే సవాళ్లు చేసుకుంటున్నారు. నంద్యాలలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని భూమా అఖిలప్రియ, ఇటు శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఉప ఎన్నిక పోరు మరింత హీటెక్కింది. శిల్పా మోహన్ రెడ్డి గారు పార్టీ మారి వెళ్ళడం అనేది 1% కూడా పార్టీకి ఎఫెక్ట్ అవ్వదు. మరి పార్టీ ఎందుకు వదిలేసి వెళ్ళారో ఆయనకే తెలియాలి. చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. నాకు మర్యాద దక్కట్లేదు, ఎంతసేపు ఉన్నా నాకు మర్యాద ఇవ్వట్లేదు, నన్ను పిలవట్లేదు అని అన్నారే కానీ నాకు ప్రజలకి మంచి చేయాలని ఉంది. ఈ ప్రభుత్వంలో నేను మంచి చేయలేకపోతున్నాను. ఒకటి, పార్టీ మారితే నష్టమా లాభమా పార్టీ అధిష్టానం, వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్గానికి తెలుసు. ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఎందుకున్నారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఎవరెవరితో ఏం మాట్లాడారు. మరి అదే విధంగా ఎమ్మెల్యేలతోనే ఇన్ఛార్జీలతోనే మాట్లాడలేని సందర్భాలు చాలా ఉన్నాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా టైం లేని సందర్భాలు. మరి తిరిగి 2 రోజులు ఇక్కడ ఉండి కౌన్సిలర్స్తో మాట్లాడడం, ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం, ప్రతి వారితో కూడా కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం అంటే మరి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ రావడం వల్ల నష్టమా లాభం అనేది వాళ్ళు వేరే చేసుకోవాలి, నాకు సంబంధించిన విషయం కాదు. చాలామంది మనసు చంపుకొని వెళ్ళారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాకు తెలిసిన కొంతమంది కౌన్సిలర్స్ చెప్పడము చాలా ఒత్తిడి పెడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి బలవంతంగా తీసుకుపోయినాడు కౌన్సిలర్స్ అని చెప్పి కూడా ఆరోపణ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, బలవంతంగా తీసుకుపోతే వచ్చేవాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు. కౌన్సిలర్స్గా ఎలక్ట్ అయిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 2-3 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎవరు బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో గవర్నమెంట్ వాళ్ళది. తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకొని వైఎస్ఆర్సీపీలోకి బలవంతంగా తీసుకుపోయినారనేది మరి ఆశాస్పదం. మరి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. ఉప ఎన్నిక విషయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. అధికార పార్టీకి దూరంగా ప్రతిపక్ష వైసీపీతో అంటి ముట్టనట్లు లెఫ్ట్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మొత్తానికి జనసేన, వామపక్షాలు తీసుకుపోయే నిర్ణయం ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మన్యంలో మళ్లీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆంథ్రాక్స్ సోకి గిరిజనులు పిట్టల్లా రాలుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఈ సమస్య ఉందని ప్రభుత్వం చెబుతోంది. మలేరియా వల్ల గిరిజనులు మరణించలేదని అంటోంది. సర్కార్ వైఫల్యం వల్లే గిరిజనులు చనిపోతున్నారని విమర్శిస్తోంది. గిరిజన మంత్రి లేకపోవడం వారికి శాపంగా మారుతోందని ఆరోపిస్తోంది. మన్యంలో మళ్లీ మరణ మృతంగం మోగుతోంది. విషజ్వరాలతో గిరిజనులు మళ్లీ చనిపోతున్నారు. కేజీహెచ్లో చేరిన 5 గిరిజనులకు ఆంథ్రాక్స్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. జబ్బుపడిన మేక మాంసాన్ని తినడంతో పాటు మేకను కోస్తుండగా రక్తం శరీరానికి తాకడం వల్లే ఆంథ్రాక్స్ సోకిందని డాక్టర్లు చెబుతున్నారు. ఏజెన్సీలోని అరకు మండలం కోడిపుంజవలసకు చెందిన 5 గిరిజనులు 3 రోజుల క్రితం ఆంథ్రాక్స్ లక్షణాలతో కేజీహెచ్లో చేరారు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. మరింత విశ్లేషణ కోసం గ్వాలియర్లోని డిఆర్డీఓకు నమూనాలు పంపారు. మరోవైపు ఆంథ్రాక్స్ సోకిన 5 రోగులకు ప్రత్యేక వార్డులు కేటాయించారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ డిఆర్డీఏ గ్వాలియర్ దగ్గర ఏదైతే దీనికి సంబంధించిన ఎనాలిసిస్ చేసి మొత్తం వాళ్ళు దీన్ని నోటిఫై కూడా చేస్తారు. పలాని ఏరియాలో పలాని క్వాలిటీస్తో ఏమో అని చెప్పారు. దానికి కూడా ఈ శాంపిల్స్ అవన్నీ వాళ్ళు చేసినవి కూడా పంపిస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా అక్కడ గ్రౌండ్ కండిషన్ ఏంటి, వాటర్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. అందుకే నేను మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరం కూడా కోరుతా ఉన్నాను. మనం మైదానం ప్రాంతంలో ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇది పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు వస్తున్న వ్యాధులకు కారణాలేంటో వారికి తెలియదని, అందువల్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఆంథ్రాక్స్ వ్యాపిస్తున్నా యంత్రాంగం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకళ్ళకో ఇద్దరికి వచ్చి ఆగిపోయే జబ్బు కాదు ఇది. ఇది వ్యాపించడం మొదలు పెడితే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు పొలిటీషియన్స్ సమన్వయంతో వెళ్ళాలి. అలాగే ప్రజల్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే అధికార యంత్రాంగం గ్రాస్ రూట్ వరకు విఏఓస్ దగ్గర నుంచి ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు వారు కనువిప్పు కలిగి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముందుగానే కండక్ట్ చేయాలి. గత ఎన్నికల్లో టీడీపీకి గిరిజనులు ఓటు వేయకపోవడంతోనే వాళ్ళని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. గిరిజనుల మరణాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారాయన. అన్ని గ్రామాల్లో కూడా, గిరిజన ప్రాంతాల అన్ని గ్రామాల్లో కూడా ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యను అటెండ్ చేయాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటిస్తే కానీ అక్కడ వెంటనే కేంద్ర ప్రభుత్వమైనా వచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది అని మేమైతే భావిస్తా ఉన్నాం. ఇటు తూర్పుగోదావరి జిల్లా మన్యంలో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపు 15 మంది గిరిజనులు ఇప్పటి వరకు చనిపోయారు. దీంతో మేల్కొన్న అధికారులు వై రామవరం మండలం చాపరాయి గ్రామం చేరుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న 32 మందిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు పరామర్శించారు. మొత్తానికి మన్యంలో మరణాలు రాజకీయ రగడ సృష్టిస్తున్నాయి. ఉపాధ్యాయ సర్వీసుల ఏకీకృత విధానానికి సహకరించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నాయకత్వంలో ఒక టీం ఢిల్లీలో వెంకయ్యని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఉపాధ్యాయుల సర్వీసుల విషయంలో అందించిన సహకారాన్ని ఎస్సీల వర్గీకరణకు కూడా అందించాలని వెంకయ్యని కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రభుత్వము ఏకీకృత సర్వీసులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో చాలా రోజులుగా కదలిక లేకపోవడంతో నేను మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఇరువురం కూడా గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారిని కలవడం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య, లక్షలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్య, ఇది పరిష్కారం కాకపోవడం వలన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రాక సూపర్వైజరీ పోస్టులన్నీ ఖాళీగా ఉండడం వలన విద్యా వ్యవస్థ కొంత దెబ్బతింటున్నది, విద్యా ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారిని కోరడంతో వారు ప్రతి స్టేజ్లో కూడా హోమ్ డిపార్ట్మెంట్తోని, లా డిపార్ట్మెంట్తోని, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తోని, చివరికి రాష్ట్రపతి భవన్కి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి ఆ ఫైల్ వేగంగా కదలటానికి వారు ప్రయత్నం చేశారు. వారి చొరవ వలన ఇవాళ రాష్ట్రపతి గారు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు ఆమోదం తెలిపారు. అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఏకీకృత సర్వీసులకు ఆమోదం తెలిపి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందో దాన్ని ఏ రకంగా అమలు చేయాలనే దానిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఫర్దర్గా ఏ రకమైన లీగల్ లిటిగేషన్స్ రాకుండా పదోన్నతులు కల్పించాలనే ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు నేను కూడా స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ కొరకైనా, తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేసైనా మీరు మాకు వర్గీకరణ ఇవ్వండి, మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కాన్స్టిట్యూషన్ యొక్క ట్రూ స్పిరిట్కి లోబడి ఎవరికైతే అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారో వారికి న్యాయం చేయడానికి వీలుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ వేగంగా చేపట్టాలని కూడా ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. దీప్తి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఢిల్లీలో కూడా ప్రతిబింబించిందిగా? అవును, ఢిల్లీలో బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడంపై వెంకయ్య ఆనందం వ్యక్తం చేశారు. తెలుగువారి ప్రతి పండుగలో శాస్త్రీయత, సందేశం ఉందనన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. పాశ్చాత్య వ్యామోహంలో పడకుండా వారసత్వాన్ని పిల్లలకు అందించాలని ఆయన సూచించారు. ఈ ఆషాఢ మాసంలో
మామూలుగా ఈ పండగ మనం జరుపుకుంటాం. దేవి ఈ మాసంలో పుట్టినింటికి వెళుతుంది. ఆ పుట్టినింటికి వెళ్ళినప్పుడు మన అభిమానంతో భక్తి శ్రద్ధలతో అందరం కూడా కలిసి ప్రేమ అనురాగాలతో ఈ బోనాలు సమర్పించుకునే పద్ధతి మనకు ఆనవాయితీగా వస్తుంది. బోనం అంటే సంస్కృతంలో భోజనము అని అర్థం, అంటే ఒక రకమైన ప్రసాదం అని. ఇది ఆది కాలం నుంచి మన పూర్వీకులు పెద్దలు మనకు అందించిన వారసత్వం. మన భారతీయ సంస్కృతికి, మన హిందూ సంస్కృతికి ఒక ప్రతీక. ప్రతి పండగ వెనక, ప్రతి ఉత్సవం వెనక ఒక శాస్త్రీయత, ఒక సందేశము, ఒక ఆనవాయితీ మన పెద్దవాళ్ళు పెట్టి మనకు అందించి వెళ్ళారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాలు సమర్పించడం ద్వారా మనల్ని మనం దేవి ముందు సమర్పించుకుంటున్నాం. ఇది వాటి 2 స్టేట్స్. నేను రాజకీయాల్లోకి రావట్లేదు అని ఇంతకు ముందే ఆవిడ క్లియర్గా చెప్పారు. అయినా కూడా మళ్ళీ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణి విషయంలో వస్తున్న ఈ వార్తలు నిజమో కాదో బ్రేక్ తర్వాత ఏది వైరల్ ఏది రియల్లో చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.